నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం. ఎట్టకేలకు బండి భగీరథ్, ఇప్పుడు చెప్పొచ్చు బండి సంజయ్ కుమారుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు బండి సంజయ్ ఎట్టకేలకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మిగతా తతంగా నడుస్తున్నది. అతి త్వరలో ఇంకా గంటల వ్యవధిలో మరి ఇవాళ 16 రాత్రి, ఇవాళ 9 గంటల రాత్రికి బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయన లొంగిపోయారు. 8 రోజుల సస్పెన్స్ తెరబడ్డది. ఎందుకు చెప్పొచ్చు ఇప్పుడు అంటున్నాను బండి సంజయ్ పేరంటే, ఆయన గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నాడు. గ్యాగ్ ఆర్డర్ గురించి వేరే మాట్లాడతాను, కానీ తీసుకున్న తర్వాత కూడా తన కొడుకును తనే దాచిపెట్టిండని చెప్పేసాడు ఇప్పటిదాకా. కనుక ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఆయన ఇవాళ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. న్యాయవాదుల సమక్షంలో మన పోలీస్ అకాడమీ దగ్గర లొంగిపోయారు. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా తీసుకొచ్చి ఆయన బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు రితిరాజ్ సీటు విచారణాధికారి వారు హాజరయ్యారు. అట్లాగే లోకల్గా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా దీని సాక్ష్యాలు రికార్డు చేసుకుంటున్నాడు. ఇది జరిగింది. గత 8వ తేదీ నుంచి ఇప్పటిదాకా 10 రోజులుగా ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. మొదట్లో బయట ఉన్న భగీరథ్ ఈ కేసు రిజిస్టర్ కాగానే దాని కౌంటర్ కేసు కరీంనగర్లో హానీ ట్రాప్ చేసింది. అమ్మాయి పేరు చెప్పడానికి వీల్లేదు కనుక బాధితురాలు హానీ ట్రాప్ చేసింది నా మీద అని చెప్పి అక్కడ కేసు రిజిస్టర్ చేశారు, కౌంటర్ కేసు. ఇక్కడనే బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి 5 గంటలు వెయిట్ చేయించిందని, తర్వాత మొత్తం మీద ఎట్టకేలకు బిఎన్ఎస్ సెక్షన్లు నమోదు చేశారని, ఆ తర్వాత దానికి అదనంగా ఆమె మైనర్ బాలిక అని తేలిన తర్వాత మరి పోక్సోలో కేసు రిజిస్టర్ చేస్తూ బాలికల మీద కానీ బాలుల మీద కానీ, మైనర్ బాలికల మీద అత్యాచారం కానీ దురుద్దేశంతో మనకు రకరకాల చర్యల ద్వారా కానీ చేస్తే అది పోక్సో కేసు కిందకి వస్తుంది కనుక సెక్షన్ 5 క్లాస్ 1 పెట్టారు. అది 20 ఏళ్ళకు పైగా శిక్ష పడే కేసు అది కనుక దాని మీద ఆ సెక్షన్ చేర్చడం వల్ల ఆయన గురించి విచారణ జరిగింది. ఆయన దొరకకుండా అపిస్కాడ్లో ఉన్నాడు ఇప్పటిదాకా. బండి సంజయ్ కూడా నా కొడుకు తప్పు చేశాడు అనకుండా, నేనైతే తప్పు చేశాను పిల్లల పెంపకంలో, మరి ఇట్లా తయారు కావడానికి కారణం నేనే కావచ్చు, రాజకీయాల్లో పడి చేయలేకపోయినని డైరెక్ట్ ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత నిన్న సిటీ సివిల్ కోర్టులో కేసు వేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నాను. దీని గురించి నన్ను బదనాం చేస్తున్నారు, నన్ను అనవసరంగా చేస్తున్నారు అని చెప్పి అది వేరే మాట్లాడదాం చేశారు. చివరికి ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఆయన మీద, బండి భగీరథ్ మీద, అట్లానే విదేశాలకు పారిపోకుండా, అట్లాగే దేశంలో ఎక్కడున్నాడో తెలియకుండా ఇన్ని రోజులు కప్పుచ్చారంటే చివరికి ఎక్కడ తెలియదు ఎక్కడ. నిన్నటిదాకా కొందరేమో బక్క జెడ్సన్ అట్లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాడు ఈయన పోయని చెప్పాను. చివరికి ఎక్కడ తెలిసింది, తండ్రి కొడుకుని అప్పగించాడు. నిజంగానే న్యాయ వ్యవహారాల విషయంలో కొందరు న్యాయవాదులు నాకు హామీ ఇచ్చారు, బెయిల్ దొరుకుతుంది అనవసరంగా ఇప్పుడు ఎందుకని చెప్పారు. న్యాయ సలహాల మేరకే నేను ఆయన ఉంచుకున్నాను, దానివల్ల జరిగింది నష్టము, లేకపోతే ఎప్పుడో అప్పగించేవాడిని అని అన్నాడు. అంటే న్యాయ సలహాలు కూడా తప్పు ఇచ్చినట్లే కదా, లెక్కే కదా. మన న్యాయవాదులు కూడా, నేను కూడా, కానీ న్యాయవాదులు కూడా తప్పు సలహా ఇచ్చినట్టే కదా. సరే మొత్తం మీద ఆశ ఉంటుంది, ఇవాళ కాకపోతే బెయిల్ వస్తుంది అనుకున్నాడు. ఇదే పని కనుక నా కొడుకు తప్పు చేయలేదు, అయినా సరే ఆరోపణలు వచ్చినాయని 8వ తారీఖు కంటే ముందే 10వ తారీఖు మనకు మోడీ గారు సభ కంటే ముందు ఒకరోజు ముందు అప్పగిస్తే చాలా విలువ పెరిగేది ఆయనకు. అనవసరంగా తన కొడుకును 8 రోజులు దాచిపెట్టి ఇవాళ బండి సంజయ్ తన పేరును తానే చెప్పుకుంటాడు చేసిండు. ఇప్పుడు వాళ్ళ అంటే గ్యాగ్ ఆర్డర్లు ఇవన్నీ పోయినాయి. నిన్నటిదాకా ఇవాళ కూడా నేను చాలా మీడియా మా వాటిల్లో మన మీడియా ట్రయల్ చేయొద్దు, ఆయన పేరు తీయొద్దు, బండి భగీరథ్ నిందితుడిగా ఆయన నమోదైనాడు కనుక ఎఫ్ఐఆర్లో ఆయన పేరే వాడదాం అని అన్నాను. చాలామంది ఏమన్నారు, బండి భగీరథ్ తండ్రి ఎవరు, సన్ ఆఫ్ బండి సంజయ్ రాసిందా లేదా, మన కేంద్ర హోంశాఖ మంత్రి అని రాసిందా లేదా, ఆయన అడ్రస్ ఢిల్లీది ఇచ్చిందా లేదా, అట్లా హైదరాబాద్ అడ్రస్, కరీంనగర్ అడ్రస్, హోంశాఖ సహాయ మంత్రి అని ఉందా లేదా, అటువంటిప్పుడు తండ్రి పేరు చెప్పుకుంటే ఎట్లా చేస్తారు. గతంలో కేటీఆర్ ఎవరికి పుట్టిండు అని అడిగినట్టు ఇప్పుడు ఆ దుర్మార్గమైన భాష కూడా కొందరు సోషల్ మీడియాలో బండి సంజయ్ గురించి మాట్లాడారు. నేను దాన్ని అంగీకరించాను. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ నేరస్తుడిగా మిగిలిపోయింది కదా. ఒక నిందితుడిని దాచిపెట్టడం కూడా నేరమే అవుతుంది. నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను, ఇవాళ బండి సంజయ్ను అరెస్ట్ చేయాలంటున్నాను. ఎందుకంటే బండి సంజయ్ కూడా తన కొడుకైనా సరే, తమ్ముడైనా ధర్మం తప్పదు కదా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ విలువలో ఉన్నప్పుడు తన కొడుకును తన దగ్గరికి తనకు తెలియకుండా ఎక్కడైనా పోయింది అనుకోండి, అప్పుడు వేరు. కానీ తెలిసి నా దగ్గరే ఉన్నాడు, నేను అప్పగిస్తున్నానని ఆయన మన సోషల్ మీడియా వేదికగా పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిందితుడిని దాచిపెట్టడం కూడా తప్పు అవుతుంది. లుకౌట్ నోటీసులు ఉన్నాయి, అట్లా నిందితుడి మీద కేసు రిజిస్టర్ అయింది, కోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా నిరాకరించింది.
అటువంటిప్పుడు ఇది ఇప్పుడు చేయొచ్చు కదా. చాలా దుర్మార్గంగా ఆ హైకోర్టు జడ్జి గారిని ఆమె ఆమె లేడీ కనుక ఆమె భర్తను మీద చాలా స్క్రోలింగ్స్ వచ్చినాయి, చూసినాం కదా. రేపటి రేపు హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా చేస్తారు, బార్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైంది ఆయన. అది ఆశ చూపించే వీళ్ళందరూ బెయిల్ వచ్చే అవకాశం ఉంది బండి భగీరథకి అని చెప్పి చేశారు కదా. ఇప్పుడు అదేమైంది, వాయిదా పడ్డది గురువారానికి. నేను అర్ధరాత్రి దాకా వాదనలు జరిగినాయి, చూసాం, ఏం కాలేదు ఇప్పటి వరకు. గురువారం దాకా వాయిదా పడ్డది, కేసు తీర్పు రిజర్వ్లు పెట్టారు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? బండి సంజయ్, నేను అమాయకుడిని, నా కొడుకు తప్పు చేసిండు అంటలేదు, తప్పు చేయలేదంటలేను, వారి హక్కు వాళ్ళకి, కానీ నన్ను బదనాం చేయొద్దు అన్నాడు కదా. మరి ఇప్పుడు బదనాం చేసే అవకాశం ఎవరు కల్పించుకున్నారు? నువ్వే కల్పించుకున్నావు కదా, మీరే కల్పించుకున్నారు కదా. అంటే ఏమైంది ఇప్పుడు? బండి సంజయ్ స్వయంగా ఒప్పుకుంటున్నాడు సోషల్ మీడియా ద్వారా, నా కొడుకు నేనే దాచిపెట్టాను, ఇప్పుడు అప్పచెప్తున్నాను అంటే. మరి మీ పేరు వాడకుండా ఎట్లా ఉంటారు? ఎవరైనా కూడా జాగాడరు ఉండేది, దాని తాత ఉండేది, వాడతారు కదా, ఎవరైనా వాడతారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి రాజకీయ నాయకులు సమాజానికి ఆదర్శం కావాలి. ఇప్పటిదాకా ఆదర్శం విడిచిపెట్టి ఏది పడితే అది మాట్లాడి చివరికి ఇప్పుడు తాను చిప్పులో పడ్డాడు బండి సంజయ్. ఇప్పటికైనా మంచి పని చేసిండు. దేర్ హై మగర్ అందేర్ నహి అని ఇప్పటికైనా మంచి పని చేసిండు, అప్పచెప్పిండు. నిందితుడిగా నమోదయ్యిండు, నేరస్తుడిగా ఎవరు నిర్ధారించలే కదా. రేపు కోర్టు రైలు నడుస్తుంది, ఆ అమ్మాయి మైనరా మేజరా తెలుస్తుంది, హాని ట్రాప్ అయిందా లేకపోతే నిజంగానే బండి మన భగీరథ తప్పుడు మనిషి, ఇవన్నీ తేలితాయి కదా. కోర్టు రైలు చూసుకుంటుంది కనుక మొదలు పోలీస్ స్టేషన్కి అప్పచేయడం మంచిది అంటున్నాను. పోక్సో కేసు మాల్చక ముందు వేరుగా ఉండే కొంతవరకు, అది ఇంకా ఈజీ కదా, అప్పుడే అప్పచెప్తే ఇంకా బెస్ట్ కదా. అప్పచెప్పకపోవడం వల్ల కేసు మరింత బలపడింది, పీఠముడి పడింది అంటున్నాను నేను. బండి సంజయ్ గారు తనంతలు తాను కేసులో ఇరుక్కున్నట్టు లెక్క. మోడీ ముందు మంచి పరువు దక్కించుకుంటే, నిజంగా మోడీ బహిరంగ సభ కన్నా ముందు చేసుకుంటే ఆ బహిరంగ సభలోనే బ్రహ్మాండంగా సమాధానం చెప్పాడు. నా కొడుకు తప్పు చేసి నన్ను ఆరోపడిస్తే నేనే అప్పచెప్పాను కోర్టుకు అని, మన పోలీస్ స్టేషన్కు, కోర్టు పరిధిలోకి పోతుంది అని చెప్పి అప్పుడే ధైర్యంగా ప్రకటించే అవకాశం ఉండే. చుట్టూ తిరిగి సబ్కుచ్ లోటాకే హోస్ట్ మే ఆయోతో క్యా హోతా అన్నట్టు అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఏడుస్తే లాభం. కనుక బండి సంజయ్ గారు ఈ కేసులో తన కొడుకును దాచిపెట్టినందుకు గాను పోలీసులు మరొక కేసు నమోదు చేయాల్సిన అవసరం ఏర్పడదంట. న్యాయవాదిగా నాకు మీద కోపం లేదు, ప్రేమ లేదు, కోపం లేదు అంటున్నాను నేను. అందుకనే ఇవి అనవసరంగా మరొక కేసుకు దారితీస్తుంది. ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు బండి సంజయ్ మీద కూడా కొందరు పిటిషన్ పెడతారు. ఎందుకంటే ఒక నిందితుడిని దాచిపెట్టి తన కొడుకైనా సరే కేంద్ర మంత్రి తన అధికార దుర్వినియోగం చేశారని. ఎందుకంటే ఇదే కనుక వేరే తండ్రి విషయంలో జరిగితే, ఒక సామాన్య పౌరుడు ఉన్నాడు, ఆయన కొడుకు ఇట్లాంటి కేసు ఎదుర్కొంటుండే, అప్పుడు ఏం చేసేవాళ్ళు? తండ్రిని, తల్లిని, బంధువులను బంధించి పోలీస్ స్టేషన్ పిలిపించి కూర్చొని చెప్పవా ఎక్కడ నుండి చెప్పి నీ కొడుకని అడిగేవాళ్ళ కాదా? గతంలో నక్సలైట్లు, మావోయిస్టుల విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదా? వాళ్ళకి ఏమి సంబంధం లేకుండా వాడు ఎక్కడున్నాడో తెలియదు మాకు, అయ్యా వాడు మమ్మల్ని ఆగం చేసిపోయిండు, అడవులకు పోయిండు, అందరిలో పోయిండు అంటే కూడా తన్ని కొట్టి వాళ్ళని హింసించి వాడిని రప్పించినట్టు చేసిండ్రే. చాలామందిని నక్సలైట్ల కుటుంబ సభ్యులను వీళ్ళు వేధించిండ్రే పోలీసులు, ఎవరైనా సరే, ఏ ప్రభుత్వంలో అయినా సరే. మరి ఇప్పుడు బండి సంజయ్ విషయంలో ఏం ప్రవర్తించినట్టు, ఎట్లా చేసినట్టు లెక్క? తప్పు కదా. ఖచ్చితంగా దీనికి బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలి. గట్టిగా మాట్లాడితే రాజీనామా చేయాలంటున్నాను. తన కొడుకును దాచిపెట్టి తాను తప్పు చేసిండు. నిన్నటిదాకా నా కొడుకు తప్పు చేసిండా చేయలేదు తెలియదు, కానీ నేను కొంత తప్పు చేసినా, నా పిల్లల పెంపకం తప్పు చేసినా అన్నప్పుడే పోయింది సగం. ఇప్పుడు పూర్తిగా నా దగ్గర ఉన్న నేనే అప్పచెప్తున్నా అంటే పోలీసులు బండి సంజయ్ ఇంటి మీద ఎందుకు రైడ్ చేయలేదు, ఎందుకు అఫీషియల్గా ఆ వారెంట్ తీసుకొని పోలేదు, నిందితుడు మీ ఇంట్లో ఉన్నాడని చెప్పి ఎందుకు పోలేదు అంటున్నాను. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు కనుక కరీంనగర్ పోలీసులు వెంటనే ఆయన మీద కేసు నమోదు చేయాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు ఆదర్శంగా మారుతారు వీళ్ళు. లేకపోతే ఏమైందంటే కష్టం. నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమో ఈ నీట్ పరీక్షల పేపర్ లీకేజీలు ఆయన రాజీనామా చేయమంటున్నారు. ఇప్పుడు కొత్త సంగతి మళ్ళీ తెచ్చుకున్నాడు బండి సంజయ్. ఇవాళ తాను కేంద్ర మంత్రిగా తన కొడుకును తన ఇంట్లో దాచిపెట్టి పోలీసులు లుక్అవుట్ నోటీస్ ఇచ్చినా కూడా ఆయనను దాచిపెట్టుకున్నందుకు ఆయన మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. నమస్కారం.